హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనకి బ్లౌజ్ పీస్లు ఇలాగ అడ్డంగా దిడ్డంగా ఇస్తూ ఉంటారండి. బోర్డర్స్ అదేవిధంగా వర్కులు అనేవి మనకు అస్సలు రాదు కుట్టడానికి. ఎలా ఎడ్జ్ చేసి కుట్టాలో చెప్తాను. అదేవిధంగా సింపుల్గా ప్రిన్సెస్ కట్ కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మనకు ఆల్రెడీ సపరేట్ చేసేసి ఇచ్చేసారండి. ఒక కుట్టు వేశారు అంతే, ఫ్రంట్కి బ్యాక్కి. ఫ్రంట్ వచ్చి ఎంత తక్కువ ఉందో చూసారా. ఇది వచ్చేసి వాళ్ళు బ్యాక్ కింద వాడమన్నారు. అంటే డిజైన్ వచ్చేసి బ్యాక్ హ్యాండ్స్కి ఇది ఇచ్చారనమాట, పక్కకే ఇచ్చారు. చాలా తక్కువ ఉంది. ఇంకా మనకి వెనకాల వచ్చేసి ప్లేనే వస్తుంది. ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తానండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం ఇచ్చారు. చూసుకోవాలి, అన్నీ చూసుకుని ముందే అప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే సగానికి ఫోల్డ్ చేస్తాను. కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు. కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో అయితే స్ట్రైట్గా లైన్ వేస్తానండి. ఇలా వేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 1 ఇంచ్ అనేది ఒక పావు ఇంచ్ అనేది మనకి ఖర్చులో పోతుంది. మిగతా పావు ఇంచ్ హైట్ కింద ఉంటుంది. హైట్ కూడా కొంచెం నేను తీసుకున్న కొలత కన్నా ఎక్కువ తీయమన్నారు, అందుకని కొంచెం ఎక్కువే పెట్టానమాట. ఇది బ్యాక్ ఓపెన్ అండి, అందుకని కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. అలాగైతేనే మనకి ఖర్చులతో కలిపి అంతా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫ్రంట్ ఓపెన్ అయితే నేను చూపించినట్టు కట్ చేయండి. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ కదా. ఇక్కడ ఎల్ స్కేల్ అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఇంకో ఇలాగా మనకి మార్కింగ్ వేసుకుంటానికి బాగుంటుంది. కోరా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలండి. మనకి బ్లౌజ్లో ఉండకూడదు, పట్టేసినట్టు ఉంటుంది అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకుని ఆ కోరా ఉన్న క్లాత్ని ఎలాగో కట్ చేస్తున్నాను కదా, నేనైతే 1.5 ఇంచ్ అయితే కట్ చేసేసుకుని నేను నడుము దగ్గర పట్టి కింద వాడతాను. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఉక్సు పట్టి కాజా పట్టికి కావాల్సినంత ఖర్చు కూడా మీరు ముందే మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మంచి నీట్గా మార్కింగ్ వేసుకుని హైట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి నాకు 40 సైజ్ అండి. 10 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. హైట్ వచ్చేసి 13-14 ఇంచుల దాకా పెట్టమన్నారు. 13.5-14. నేనైతే 14 ఇంచులు తీసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ అయితే తీసుకున్నాను. అయిపోయింది. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు తీసుకోమన్నారు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నానండి. కింద ఎంతైతే 10 ఇంచులకు మార్కింగ్ వేసానో పైన కూడా 10 ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఒక డబ్బా షేప్ లాగా తయారు చేసుకుని ఫుల్ షోల్డర్ 6 ఇంచులు తీసేసుకోండి. ఇది నేను బాడీ కొలతలతో కట్ చేస్తున్నాను, అందుకని మనకి ఇంకా మన చాయిస్ అనమాట. ఉక్సు పట్టీలు అవన్నీ కూడా మన చాయిస్ ప్రకారం ఉంటాయి. ఫుల్ షోల్డర్ 6 ఇంచులు ఇచ్చాను. నెక్ విడితే 2.5 ఇంచులు ఇచ్చాను. మిగతాదంతా కూడా చిన్న షోల్డర్ కింద వదిలేసాను అనమాట. 2.5 ఇంచులు తీసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు. కింద 4 ఇంచులు తీసుకున్నాను, బాగా బ్రాడ్గా కావాలంట, అందుకుని ఇలా క్రాస్గా లైన్ వేసాను. కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు పైన 6 ఇంచులు తీసుకున్నాను కదా, కింద 6 ఇంచులు తీసుకుని చంక డౌను 6.5 తీసుకున్నానండి. 6.5 6.5 ఫస్ట్ 6.5 తీసుకోండి. అంతగా ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ కాకపోతే చెస్ట్ లూజ్కి అప్పుడు 6.5 తీసుకోండి. 6 అయితే సరిపోదు. ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి 9 ఇంచులు ఉందన్నమాట. 9 ఇంచులు అయితే ఉంది, అందుకుని ఇక్కడ అక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎల్ స్కేల్ పెట్టినా కూడా కరెక్ట్గా రాదు. మనం పెట్టడంలో కూడా పొరపాటు జరుగుతూ ఉంటాయి. ఇక నాకు హైట్ దగ్గర ప్రాబ్లం వచ్చింది, అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నీట్గా తిప్పేసుకుంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి, మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా. నాకైతే 9 ఇంచులు మ్యాచ్ అయిపోయింది. నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు అండి. అంటే 9 ఇంచులు 4వ భాగం, డాట్ కోసం 1 ఇంచు కలిపితే 10 ఇంచులు. అంటే వీళ్ళకి చెస్ట్ నడుము లూజ్ కూడా డాట్తో కలిపి కరెక్ట్గా వచ్చేసింది. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. 40+ సైజుకి ప్రిన్సెస్ కట్ ఎలా తీసుకోవాలి ఏంటనేది చెప్తాను. చెస్ట్ పాయింట్, అదేవిధంగా కింద మనకి డాట్కి మధ్యన గ్యాప్, అవన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు నీట్గా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను, లాస్ట్లో హ్యాండ్స్ కట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ ఫ్యాబ్రిక్ సరిపోదు, వేరే క్లాత్ తీసుకోవాలి, అందుకుని. సో ఇలా పెట్టేసుకోండి. అంటే హ్యాండ్ హైటు
మనకి ఎగ్జాక్ట్గా ఎంత వస్తే అంత పెట్టమన్నారనమాట. అందుకని ముందు కట్ చేయట్లేదు నేను. హ్యాండ్ కట్ చేసాను అనుకోండి, మనకి క్లాత్ని బట్టి హ్యాండ్ హైట్ పెట్టమన్నారు. ఒరిజినల్ క్లాత్ ఎంత మిగిలితే అంత హైట్ పెట్టమన్నారు. అందుకని లాస్ట్లో హ్యాండ్ కట్ చేద్దామని ఆగిపోయాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా, అది మన వైపుకు ఉండాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదండి, ఎందుకంటే అది ఎక్స్ట్రా కదా. అందుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా, పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండటానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసేసుకోండి ఫ్రంట్ నెక్ దగ్గర, అదే ఫ్రంట్ ఆర్మ్ లూజ్ దగ్గర. నెక్ వచ్చేసి 6.25 ఇంచులు ఉంది. విడ్త్ వచ్చేసి నేను పాతకు 4 ఇంచు తీసుకుని కొంచెం బ్రాడ్గా ఇస్తున్నాను. ఇలాగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదేవిధంగా కటింగ్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎంత రావాలంటే 11 ఇంచులు రావాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి మన వైపుకి పాతకు 4, చెస్ట్ పాయింట్ దగ్గర 4.25, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలన్నమాట. 4.25 పెట్టుకుని ఇక్కడ 3.35కి మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి 2 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే డాట్కి మధ్యన గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఇలాగ షేప్ అయితే తిప్పేసేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సైడ్ జాయింట్ వైపు మాత్రం బ్యాక్ పార్ట్తో సమానంగా కట్ చేసుకోవాలి. మళ్ళీ చేయకపోతే సైడ్ జాయింట్ ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. చాలా సింపుల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి, ఇలా మొత్తం కూడా. ఇక్కడ కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిన తర్వాత ఎంతైతే క్లాత్ మిగులుతుందో ఆ క్లాత్లోనే మనం హ్యాండ్ హైట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇది నేను బ్యాక్ పార్ట్ కింద వాడతానండి. వీళ్ళు నెక్ కూడా కట్ అయిపోయినా పర్లేదు అన్నారు, అదే చూస్తున్నాను. వీలుని బట్టి చేయమన్నారు. ఫ్రంట్కి అయితే ఫ్రంట్, బ్యాక్ అయితే బ్యాక్, ఎలాగైతే అలాగ కటింగ్ చేయమని చెప్పారనమాట. ఆ నెక్ అనేది బ్యాక్ వస్తే బ్యాక్కి వాడమన్నారు, లేదు ఫ్రంట్కి వస్తే ఫ్రంట్కి వాడమన్నారు అనమాట. ఇప్పుడు నాకు ఏటైతే వస్తుందో చూసుకుని అప్పుడు నేనైతే కటింగ్ చేస్తాను. ఇదిగోండి, ఇది ఫ్రంట్ హైట్. ఇది నేను ఫ్రంట్కే పెట్టేస్తున్నానండి. ఇది బ్యాక్ పెట్టట్లేదు, ఎందుకంటే అతుకు పడుతుంది. వెనకాల అతుకు కనిపిస్తుంది కాబట్టి బాగోదు. ఫ్రంట్ పార్ట్లో అతుకు పడినా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. చూడండి, నేనైతే ఫ్రంట్కే పెట్టేస్తున్నాను, బ్యాక్ ఏం పెట్టట్లేదు. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. ఈ బార్డర్ వచ్చింది కదా హ్యాండ్ దగ్గర, అది సపరేట్గా కట్ చేసి కుట్టేటప్పుడు జాయిన్ చేస్తాను. ఇప్పుడైతే హ్యాండ్ హైట్కి సరిపోతుంది. చాలా అడ్జస్ట్మెంట్లు చేయాలండి. మొత్తం మీద బ్లౌజ్ అయితే రెడీ అవ్వాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా కట్ చేసుకుని ఈ బార్డర్ హ్యాండ్కి జాయిన్ చేస్తాను. అది కూడా మనకి ఆ హ్యాండ్ రౌండ్గా రాదు, ఏదో ఒక మిడిల్లో వస్తుంది, అంతే. అయిపోయింది. ఇక్కడ జాయింట్ పడుతుంది. జాయింట్ పడుతుంది కాబట్టే నేను ఫ్రంట్ పార్ట్లో వేసాను అనమాట ఈ డిజైన్ అనేది. వాళ్ళు చెప్పారు వేయమని, ఎలా వీలైతే అలా వేయమన్నారండి. ఇక్కడ ఈ జాయింట్ పడుతుంది, దీన్ని పక్కన పెట్టేద్దాం. కొంచెం ఐరన్ చేసేసుకుంటే ఏమైనా ముడతలు ఉంటే నీట్గా అయిపోతాయి, మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఏమన్నా ఫోల్డింగ్ చేసి కుట్టి ఉంటాయి కదా, అవి కూడా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఒక క్లారిటీ వస్తుంది. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ అండి, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెండు ఉన్నాయి. ఇందులోనే మనకి బ్యాక్ పార్ట్ రావాలి, హ్యాండ్స్ రావాలన్నమాట. అదే చూస్తున్నా వస్తుంది రాదా అని. అడ్జస్ట్మెంట్ మొత్తం కూడా మన చేతిలోనే ఉంటుందండి. ఎంత తక్కువ పీస్ అయినా సరే మన అడ్జస్ట్మెంట్ చేయడంలోనే ఉంటుందన్నమాట. సో ఇది బ్యాక్ పార్ట్ కింద వాడదాము. అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. షేప్ బెల్ట్ బ్లౌజ్ అయితే అవ్వదండి. బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ఓపెన్, అదే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అయితేనే అవుతుంది అనమాట బ్లౌజ్ అనేది వీటికి. ఇక నెక్ దగ్గర కట్ చేసిన పీస్ డోరీస్ కింద వాడాలి, డోరీస్ పెట్టమన్నారు. ఇలా మొత్తం కూడా అంతే.
అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంత వస్తుందో చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా వీళ్ళది 10:30 అలా చెప్పారండి, అంత రాదు అని చెప్పానమాట. ఎంత వస్తే అంత అన్నారు, అందుకోసమే నేను ఇలాగా వెయిట్ చేశాను అనమాట. సైడ్ కూడా అతుకులు పడతాయండి. సగానికి ఫోల్డ్ చేసేసాను. మొత్తం కూడా చూసుకుని 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఎటైతే వస్తుందో చూసుకుని ఇక్కడ ముందైతే ఇలాగా దేని దానికి సపరేట్ చేసేస్తాను ఫస్ట్. ఇది కొన్ని హ్యాండ్ హైట్ ఇంతకంటే ఎక్కువ రాదు, డబుల్ ఫోల్డింగ్ చేస్తాం కదా. ఫస్ట్ మనం లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బార్డర్ పెట్టుకోవాలి. కింద బార్డర్ వేస్తాను ఇలాగా. ఇలా బార్డర్ వేస్తే ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుని అప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేస్తాను. వాళ్ళు అన్నదంతా వచ్చిందండి, పర్లేదు. ఈ బార్డర్ మనం ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత కావాలనుకున్నారో అంత వచ్చిందనమాట. అదే బార్డర్ జాయిన్ చేయకపోతే రాదు, కానీ అతుకులు పడతాయి సైడ్కి, అంటే ఖర్చులకు ఉండవు అనమాట. మనకి క్లాత్ అనేది అతుకులు పడతాయి. ఇక్కడ మనకి ఫోల్డింగ్ చేసి ఆల్రెడీ ఉంది, ఇదంతా తీసేస్తే నీట్గా మనకు క్లారిటీ వస్తుంది. సో దీని అయితే పక్కన పెట్టేద్దాం, ఒరిజినల్ క్లాత్తో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి, అందుకు నేను తర్వాత కట్ చేశాను అనమాట. దీన్ని 4 ఫోల్డింగ్ చేసేసానండి. ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు. ఇలా ఎల్ స్కేల్ పెట్టేసుకుని ఇలాగ మొత్తం కూడా ఇలా ఎల్ స్కేల్ పెట్టేసుకుని ఫస్ట్ స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ తీసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. హైట్ వచ్చేసి 10.5 ఇంచులండి. చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 9వ నెంబర్తో వచ్చింది, అందుకు స్ట్రైట్గా ఇలా లైన్ వేసుకుని చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా 3.5 ఉందో లేదో చెక్ చేసుకోండి. క్రాస్గా 9 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఆర్మ్ లూజ్ కదా, 9 ఇంచులకి క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 4వ భాగం 5 ఇంచులు వచ్చిందండి. 5 ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి. ఇలా క్రాస్గా లైన్ ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా చూసుకోండి, ఎంత వచ్చినా పర్లేదు. సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ అండి. ఈ కార్నర్ దగ్గర 2 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ దగ్గర 1 ఇంచు. 9వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ని ఉల్టా తిప్పుకుని ఇలా మార్కింగ్ వేయండి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతేనండి, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇవ్వాలి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా లోత్ అనేది తీసేసుకోండి. ఇలాగా నీట్గా లోత్ అనేది తీసేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ కూడా మనకి ఆల్రెడీ క్లాత్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాం. కుట్టేటప్పుడే కొంచెం జాయింట్లు వేసుకుని కుట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఎలాంటి పీసెస్ ఇచ్చినా ఎంత తక్కువ క్లాత్ ఇచ్చినా కూడా మంచిగా మన ప్లాన్ వేసుకుంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఈ బ్లౌజ్కి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో కూడా ముందు వీడియోలో ఉంటుంది. ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.